బ్రహ్మచారి అయినటువంటి నారద మునీంద్రుల వారు భగవన్నామం చేస్తూ వస్తున్నాడు. బ్రహ్మమానస పుత్రుడు ఆ నారద మునీంద్రుల వారు సర్వకాల సర్వావస్థల యందు కూడా భగవన్నామాన్ని విడువడు. మొట్టమొదటి హరిదాసు ఎవరు అంటే నారద మునీంద్రుల వారే. తరువాతి హరిదాసులు లవకుశులు, రామాయణాన్ని కథారూపంలో ప్రచారం చేసిన వారు. తరువాత హరిదాసులు శ్రీమదర్జాన ఆదిభట్ల నారాయణదాసు గారు, కుంభావ సరస్వతి, అష్టభాషా ప్రవీణులు. ఆయన సమకూర్చినదే ఈ హరికథ దారి. ఎందుకంటే హరికథ ఆయన కన్నా ముందు ఉన్నప్పటికీ కూడా పితామహులు అని ఆయనకు ఎందుకు పేరు వచ్చింది అంటే హరికథకు రూపశిల్పి ఆదిభట్ల నారాయణదాసు గారు. అందుచేత వారిని ఒక్కసారి స్మరించడం మా ధర్మం. కాబట్టి ఒకసారి జై శ్రీమద్రమారమణ గోవింద గోవింద. ఒక్కసారి గోవింద అంటే పోయిందేమీ లేదు, గట్టిగా అనంటమ్మా. ఒక్కసారి అందరూ కూడా జై శ్రీమద్రమారమణ గోవింద. శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ శరీరాన్ని ఒక వృక్షంతో పోల్చింది, చెట్టుతో. ఈ చెట్టుపై పాపమనే కాకులు వాలి ఉంటాయి. ఈ కాకులు ఎలా ఎగిరిపోతాయి అంటే గోవిందాని గట్టిగా స్మరిస్తే చప్పున ఎగిరిపోతాయి. అవి ఎక్కడికి వెళతాయి అంటే ఎవరైతే గోవింద నామస్మరణ చెయ్యకుండా నిశ్శబ్దంగా ఉంటారో వారిపై పడిపోతాయి. అందుచేత మనం తెల్లవారు లేచిన దగ్గర నుండి నిద్రపోయే వరకు ఎన్నో పాపాలు, అబద్ధం ఆడడం కూడా ఓ పాపమే. అందుచేత మన పాపాలే మనకి ఎక్కువ, అవతలి వాళ్ళ పాపాలు మనకెందుకు. మనం గట్టిగా గోవింద నామస్మరణ చేద్దాం. జై శ్రీమద్రమారమణ గోవింద.